హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో చాలా మంది నాకు ఫోన్ చేసి భయ్యా ఈ బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవుతుంది, దాని గురించి ఏదో చెప్పండి, ఇది తర్వాత మీ అభిప్రాయం ఏంటి కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ మధ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా డిక్షనరీలో ఇది కామనర్స్, ఇది సెలబ్రిటీస్ అట్లాంటి తేడాలు అట్లాంటి డిఫరెన్సెస్ ఏమీ లేవు. ఎందుకంటే బికాజ్ ఐ ఫీల్ ఎవ్రీ వన్ ఇస్ అ కామనర్. మీడియా వాళ్ళు, మీడియా సంబంధించిన ఫీల్డ్ వాళ్ళు, సినిమా మీడియా అండ్ వేరే ఫీల్డ్ వాళ్ళు అది దాని మీద ఒక డిఫరెన్స్ చేయాలంటే ఒక కామనర్స్ కానీ ఒక సెలబ్రిటీస్ కానీ చెప్పొచ్చు. బట్ వాట్ ఐ రియలీ ఫీల్ ఇస్ దట్ బిగ్ బాస్ ఇస్ అ ప్లాట్ఫామ్ విచ్ కెన్ రియలీ చేంజ్ ద లైఫ్ ఫర్ నార్మల్ మ్యాన్. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్, ఇది ఒక పెద్ద బెనిఫిట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ వాంట్ టు కమ్ ఇన్ టు బిగ్ బాస్ హూ ఆర్ నాట్ ఇన్ టు మీడియా ఫీల్డ్. ఎందుకంటే ఇట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్ కెన్ గివ్ యూ బ్రాండ్, ఇట్ కెన్ గివ్ యూ ఫేమ్, ఇట్ కెన్ గివ్ యూ నేమ్, ఇట్ కెన్ గివ్ యూ వెల్త్, ఇట్ కెన్ గివ్ యూ ఎవ్రీథింగ్. అంటే కొన్ని ఇయర్స్ పట్టేది ఫేమ్కి, కొన్ని నెలలను తెచ్చుకోవచ్చు, అట్లాంటి ప్లాట్ఫామ్ ఇది బిగ్ బాస్. బట్ హౌ యూ యూజ్ బిగ్ బాస్ ఆఫ్టర్ గెటింగ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ ఆర్ ఆఫ్టర్ గెటింగ్ బిగ్ బాస్. ఎందుకంటే వాట్ ఎవర్ నా అభిప్రాయం ఏంటంటే సెలబ్రిటీహుడ్ వచ్చిన తర్వాత కూడా ముందు కూడా మనం ఏదో పని చేసినప్పుడు ఓకే డబ్బు సంపాదించవచ్చు, అది అన్నీ చేసుకోవచ్చు, కానీ సమాజానికి గురించి సమాజానికి ఒక హెల్ప్ చేయాలని, ఒక మంచి కాన్షియస్నెస్కి సృష్టించాలని, అది దానికోసం కూడా పని చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఇఫ్ ఎనీ వన్ గెట్స్ ఇన్ టు బిగ్ బాస్, it should be one of their motives to give good message to the society, to give nice messages to the youth. ఇది నా అభిప్రాయం. మీరు ఏమంటారు?